అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. స్ట్రీట్ స్టైల్ మసాలా మ్యాగీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మసాలా మ్యాగీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి ఇలా సన్నగానే కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక క్యారెట్ వేసానండి. తర్వాత 2 బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని 1-2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. మరీ ఎక్కువసేపు ఏమీ ఈ వెజిటేబుల్స్ని వేయించిన అవసరం లేదండి. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసిన తర్వాత చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలానండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో 4 ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ అనేది 5 అయినా వేసుకోవచ్చు, 6 అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన వెంటనే కదిలీకుండా 2 నిమిషాలు మూత పెట్టేసేసి వదిలేసేయాలి. మీకు 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంటే ఎగ్ వేసిన వెంటనే కదిలిస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందన్నమాట. ఇలా 2-3 నిమిషాలు వదిలేసామనుకోండి, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో బఠానీ వేసుకోవాలి. బఠానీ ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లికాడలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువసేపు ఏమీ వేయించిన అవసరం లేదండి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా వేయించుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాన్లో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్లో 1/2 స్పూన్ వేసాం కదండి, ఇక్కడ 1/2 స్పూన్ వేసుకోవాలి వాటర్లో. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా పొడి వేసుకోవాలి. నేను 4 ప్యాకెట్లు వేస్తున్నానండి. అంటే నేను 4 మ్యాగీ నూడిల్స్ తోటి చేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ మ్యాగీ నూడిల్స్ అనేది ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మ్యాగీ చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూడండి మ్యాగీలో ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఎగ్ వేసేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలాలో నిమ్మకాయ పిండుకుని వేడివేడిగా తింటూ ఉంటే భలే ఉంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా మ్యాగీ మసాలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన మ్యాగీ మసాలా నూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.